విద్యాభివృద్ధికి బడ్జెట్లో ఎన్ని నిధులైనా కేటాయిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే విద్యార్థులకు యూనిఫామ్స్, బుక్స్ పంపిణీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఖమ్మం ఎన్ఎస్పి స్కూల్లో మంత్రి తుమ్మలతో కలిసి విద్యార్థులు బుక్స్, యూనిఫామ్స్ అందించారు. గత సర్కారు ప్రభుత్వ పాఠశాలల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ పై ప్రజల్లో నమ్మకం కలిగే విధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇంగ్లీష్ మీడియంను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యకి అరకొరగా నిధులు ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు పెద్ద ఎత్తున విద్యకి నిధులు ఇస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచనతోనే మేము ముందుకు పోతా ఉన్నాం. ఈ అమ్మ ఆదర్శ పాఠశాలన్నింటి బాధ్యత కూడా అమ్మలపైనే పెట్టాం. ఎందుకంటే ప్రతి బిడ్డ యొక్క భవిష్యత్తుని పెద్ద ఎత్తున మీరు పాలకులతో కంటే ఎక్కువగా మీరు కలలు కంటూ ఉంటారు. కాబట్టి మీ కలలు నిజం చేయటం కోసం మీరు ప్రణాళికలు రచించండి. మీరు ఇచ్చిన వాటిని అమలు చేయటం కోసం మేము బడ్జెట్ ఇస్తాం. దాన్ని మీరు అమలు చేసే ప్రక్రియని వేగవంతంగా తీసుకుని వెళ్ళండి.